పరిగెట్టుకుంటూ వస్తూ ఆయన మోకాళ్ళ మీద పడిపోతాడు. ఆయన యేసుక్రీస్తు పాదాల మీద పడిపోతాడు. పడిపోయి సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు నువ్వు ఇది చేయాలి అని చెప్పి, నువ్వు ఈ ఈ కార్యాలు చేయాలి అని చెప్తే, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పి అంటే, యేసుక్రీస్తు చూస్తాడు, యవ్వనస్తుడిని ఇలా చూస్తాడు. యేసుక్రీస్తు చూసి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటాడు. ఏంటి నాయనా అంటాడు. నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు పంచిపెట్టుము, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనము సమకూరుతుంది అని చెప్పంటే, అతను మిగుల ధనవంతుడు అని రాయబడి ఉంటుంది. అతను మిగుల ధనవంతుడు గనక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడని చెప్పి మనం చదువుకుంటాం కదండి మార్కు సువార్తలో. ఆ సన్నివేశాన్ని చూడండి, చక్కగా కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు. పరిగెట్టుకుని రావటం, మోకాళ్ళ మీద ఆయన పాదాల మీద పడిపోవడం, ఇవన్నీ కూడా పక్కన లైవ్లో యేసుక్రీస్తు పక్కన ఉన్నట్టుగా, పక్కన ఉన్న వాళ్ళు రాసినట్టుగా రాస్తారు. కారణం ఏంటంటే, పేతురు గారు ఆయనకి ఈ సువార్తను రాయమని ప్రోత్సహించినట్టుగా మనకు తెలుస్తుంది. పేతురు గారు పర్యవేక్షణలో ఈ సువార్తను రాసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. అయితే పేతురు గారు ఆత్మీయంగా కన్నవాడుగా, పేతురు పర్యవేక్షణలో మార్కు సువార్తను మార్కు గారు రాసినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే మార్కు గారు ఈ మార్కు సువార్తను రాసిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూసే ముందు ఇంకా కొంచెం మార్కు గారి గురించి మనకి తెలియాలి. అది ఏంటి అంటే, మార్కు గారు పౌలు గారితో మరి మార్కు గారికి ఒక బంధువు ఉన్నారు. ఆయన పేరే బర్నబా గారు. మనము కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట మనము చూడొచ్చు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. కొలసీలు రాసిన పత్రిక కావచ్చు, ఫిలెమోనుకు రాసిన పత్రిక కావచ్చు, ఇవి పౌలు గారు మొదట చెరలో ఉండి రాస్తున్న పత్రికలుగా మనము అర్థం చేసుకోవాలి. మొదటి చెరలో ఉన్నప్పుడు ఈ పత్రికను పౌలు గారు రాస్తున్నారు. ఎవరంటే ఈయన, ఈ మార్కు ఎవరు అంటే బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అంటే బహుశా బైబిల్ పండితులు చెప్పే ఏంటి అంటే, చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటి అంటే, బహుశా మార్కు గారు బర్నబా గారికి మేనల్లుడు అయి ఉంటాడని చెప్పి చాలామంది పండితుల యొక్క అభిప్రాయం. దాన్ని బట్టే మార్కు గారిని పౌలు గారు కావచ్చు, బర్నబా గారు కావచ్చు, మన అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. పౌలు గారి మొదటి మిషనరీ జర్నీ 13వ అధ్యాయం, అపోస్తల కార్యం 13వ అధ్యాయం. 2వ మిషనరీ జర్నీ 16వ అధ్యాయం. 3వ మిషనరీ జర్నీ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి మిషనరీ జర్నీలో బర్నబా గారు ఎవరిని వెంట పెట్టుకొని వెళ్దామని చెప్పి పౌలు గారితో చెప్తారు అంటే, ఈ మార్కు గారినే వెంట పెట్టుకుని వెళ్దాము అని చెప్పి అంటారు. అలాగే పౌలు గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ మొదటి మిషనరీ జర్నీలో ఉండగా, ఆ మొదటి మిషనరీ జర్నీ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అంతియోకాయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేలును, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచు ఉండగా, పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. స్వార్థ మొదటి మిషనరీ జర్నీలో బర్నబా గారిని
బర్నబా గారిని, పౌలు గారిని సంఘం సాగనంపుతుంది. దేనికి అంటే సువార్త. సంఘం సపోర్టుతో బర్నబా గారు పౌలు గారు ఇద్దరు కలిసి మొదటి మిషనరీ జర్నీలో ఉన్న సమయంలో బర్నబా గారు మార్కుని వెంట పెట్టుకుని వెళ్దామని చెప్పి అంటారు. పౌలు గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఏం జరిగింది అంటే ఇదే అధ్యాయం 13వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ అన్ని దాటుకుంటూ ఒక్కొక్క స్థలాన్ని సందర్శిస్తూ వారు ఎక్కడికి వచ్చారంట? పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చారు. అక్కడ మార్కు ఏం చేశాడంట? అచ్చట యాహాను అనగా మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. కారణం ఏంటంటే మార్కు ప్రారంభంలో శ్రమలకు తట్టుకోలేకపోయాడండి. పరిచర్య అంటే చిన్న విషయం కాదు, అది సవాలుతో కూడింది. సరిగ్గా భోజనం ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, ప్రయాణాలు, అలసట, వీటన్నిటి మధ్యన స్వార్థ వ్యాప్తి. సరైన తిండి ఉండదు, కొనుక్కుందామంటే అక్కడ ఆహార పదార్థాలు దొరకవు. వారు పైపెచ్చు వారి ప్రయాణం అంతా కూడా కాలినడకనే ఆ రోజుల్లో. ఇవన్నీ ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ పరిచర్యకు తట్టుకోలేక పంపూలియాలో ఉన్న పెర్గేలోని వారిని ఇద్దరిని విడిచిపెట్టేసి ఆయన అక్కడి నుంచి యెరూషలేముకు వచ్చేస్తాడు. యెరూషలేముకు వచ్చేసిన ఈ మార్కు మళ్ళీ పౌలు గారు, బర్నబా గారు అంత్యోకయకు వచ్చి మళ్ళీ యెరూషలేముకి వెళ్తారు. ఆ తర్వాత సెకండ్ జర్నీ స్టార్ట్ చేస్తారు. సెకండ్ జర్నీలో కూడా ఈ బర్నబా గారు ఏమంటారంటే, మార్కును వెంట పెట్టుకొని ఈ ఫస్ట్ జర్నీలో ఎవరెవరు ఉంటారు? పౌలు గారు, బర్నబా గారు, మార్కు, ఆ తర్వాత లూకా ఎడవుతారు. మొత్తం నలుగురు. వారితో పాటు ఇంకా అనేక మంది ఉండి ఉండొచ్చు. అయితే సెకండ్ జర్నీ కూడా స్టార్ట్ అవబోతుంది. ఎక్కడ అంటే 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 37వ వచనం మనం చూస్తే అప్పుడు అంటాడు బర్నబా, మనం వెళ్తున్నాక సెకండ్ జర్నీ వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటనకు సెకండ్ జర్నీలో ఉన్నప్పుడు బర్నబా గారు మార్కును కూడా తీసుకెళ్దాం అని చెప్పి పౌలుతో అన్నప్పుడు పౌలు ఒప్పుకోడు. మనము పంపోలియాలో స్వార్థ పనులు ఉండగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ మార్కును మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి పరిచర్యలో పెడతావా? మళ్ళీ అతను మన ముమ్మరంగా స్వార్థ పరిచర్యలో ఉంటే మనం విడిచిపెట్టేసి అర్ధాంతరంగా మళ్ళీ వెళ్ళిపోతే ఏంటి, ఎవరు, మనం ఏం చేయాలని చెప్పి వద్దు అని చెప్పి బర్నబాతో చెప్పడం. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. అప్పుడు మార్కాను మారుపేరు కల యాహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబాకు ఇష్టమాయను. ఎందుకు ఇష్టమైంది? మార్కు గారినే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే సమీప జ్ఞాతి, సమీప బంధువు గనక. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు మనతో కూడా రాక తమ్ముని విడిచిన వాణిని, పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వాణ్ణి వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వెరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలాను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపణకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచూ ఉండెను. వాదమే ఒక పెద్ద ఇష్యూ, అంటే తీవ్రమైన వాదం. అంటే బర్నబా గారు, పౌలు గారు కొట్టుకునేంత స్థితికి కారణమైపోయాడండి ఈ మార్కు. పరిచర్యను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడే ఈ మార్క్ అండి. ఒక ఇద్దరు సేవకులు ఐక్యతను చెడగొట్టిన వాడేనండి ఈ మార్కు. కానీ ఆ తర్వాత మార్కులో మార్పు వచ్చింది. మార్కు మారిపోయాడు ఆ తర్వాత కాలంలో. అది మనం చూస్తాం. సుమారు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్కు ప్రస్తావన, మొదటి మిషనరీ జర్నీ అయిపోయింది, సెకండ్ మిషనరీ జర్నీ అయిపోయింది, థర్డ్ మిషనరీ జర్నీ అయిపోయింది,
కైసరులో 2 సంవత్సరాలు ఆయన చెరలో ఉంటారు. ఆ తర్వాత ఆయన రోమాలో ఉన్నప్పుడు పౌలు గారు మార్కు గురించి చెప్తారండి, అద్భుతమైన మాట. చూద్దాం రండి. కొలసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇప్పుడు ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఈ మార్కు ఎక్కడ ఉన్నారు అంటే, మార్కు రోమా చెరసాలలో పౌలు గారు ఉన్న సమయంలో పౌలు గారికి పరిచారము చేస్తున్నవాడే ఈ మార్కు. మరి ఒకప్పుడు పరిచర్యను మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదండి. అవును, వెళ్ళిపోయాడు. కానీ మార్పు వచ్చింది. గొప్ప మార్కులో వచ్చేసింది. ఆ తర్వాత ఎక్కడైతే పరిచర్య చేయలేక పారిపోయాడో అక్కడికే వచ్చి అదే పౌలు గారి దగ్గర పరిచర్య చేస్తున్నాడండి. అదే మనం ఇక్కడ చూస్తాం చూడండి. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిర్రి, అతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకోండి. మార్కు మనవడే. మార్కు ఒకప్పుడు పరిచర్య విడిచిపెట్టి వచ్చేసాడు, పరిచర్యలోంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మార్కు మారిపోయాడు. ఆయన ఇప్పుడు నాకును మీకును ప్రయోజనకారి అని చెప్పి మార్కును గురించి చెప్తున్నాడండి. అద్భుతమైన మాట చెప్తున్నాడండి. మార్కును చేర్చుకోండి అని చెప్పి. ఒకప్పుడు మార్కును వద్దు అన్నాడు. బర్నబాతో తీవ్రమైన వాదన కలిగింది ఈ మార్కు వల్లే. కానీ మార్కు మారిపోయి గొప్ప సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, పౌలు గారికి ఒక నిజమైన పరిచారకుడిగా, నిజమైన జత పనివాడు అంటాడండి. చూద్దాం, అది కూడా చూద్దాం రండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం. యేసుక్రీస్తునందు నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జత పనివారైన మార్కు. చూసారా, యేసుక్రీస్తుకి జత పనివాడంటే పౌలు గారికి, అపోస్తుడైన పౌలుకి జత పనివాడంటండి మార్కు. ఒకప్పుడు పరిచర్యను మధ్యలో అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ మార్కు గురించే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నా నిజమైన జత పనివాడు, నా నిజమైన కుమారుడు అంటున్నాడు. చూసారా, నా నిజమైన పరిచారకుడు. అతను మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజనకారి. ఇప్పుడు నా జత పనివాడు. ఒకప్పుడు పనిని వదిలిపెట్టేసి పారిపోయిన వాడే, కానీ ఇప్పుడు ఆ పని కోసమే తన ప్రాణాన్నైనా అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ప్రయోజనకారి అంటాడు. అద్భుతమైన మార్పు వచ్చేసింది. ఇంకా మనం చూసినట్లయితే మార్కు గారు ఇప్పుడు ఈ విషయాలన్నీ, మార్కు గారు ఎవరు, ఏ పట్టణానికి చెందినవారు, ఆయన ఎలా పరిచర్యలోకి వచ్చారు, ఏ విధంగా ఆయన పరిచర్య మధ్యలో విడిచిపెట్టి వచ్చేశారు, ఆ తర్వాత ఏ విధంగా మళ్ళీ పరిచర్యలోకి వచ్చారు, ఆ తర్వాత ఎవరైతే వద్దన్నారో వారే ఇతని గురించి బహు గొప్పగా చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మార్కు గారి యొక్క గొప్పతనం మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఈ మనము ఈ మార్కు సువార్తని మార్కుని మనం వ్యక్తిగతంగా మనం తెలుసుకున్నాం. మార్కు యొక్క గతం మనం తెలుసుకున్నాం, చరిత్ర మనం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు మార్కు గారు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తుని నలుగురు సువార్తికులు 4 కోణాల్లో చూపించారు. మరి మార్కు గారు ఏ కోణంలో చూపిస్తూ ఈ పత్రికను రాశారు అని చెప్పి మనం చూసినట్లయితే, మార్కు గారు తను ఒక పరిచారకుడిగా పౌలు గారి దగ్గర ఉన్నారు. అలాగే మార్కు గారు యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నాడంటే ఒక పరిచారకుడిగా యేసుక్రీస్తుని మార్కు గారు చూపిస్తున్నారు. ఒక దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తుని పరిచారకుడిగా చూపిస్తున్నాడు. ఆయన అంతే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా తనకు ప్రాణం పెట్టుటకు పరిచారం చేయడానికే వచ్చాడు అని చెప్పి రాసింది ఎవరో తెలుసండి? ఇంకో ఈ మార్కు గారే. మార్కు గారిని అన్యులకు, ఇప్పుడు మత్తయ్య గారు యూదులకు రాజుగా యేసుక్రీస్తును పరిచయం చేస్తే,
మార్కు గారు రోమీయులకు అనగా రోమీయులు అనగా అన్యులకి యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. యేసుక్రీస్తు ఎవరిగా పరిచయం చేస్తున్నారు రోమీలకి అంటే దేవుని కుమారుడుగా. ఆయన దేవుని కుమారుడు. ఆయన సువార్త అనగా పని. యేసుక్రీస్తు పని ప్రారంభం అంటున్నాడు. దేవుని కుమారుడుగా వచ్చి ఆయన పని చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. ఆయన ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే క్రీస్తుని దేవుని కుమారునిగా. రోమీయులు అన్యులు గనక అబ్రహాం కుమారుడైనా, దావీదు కుమారుడైనా, యేసుక్రీస్తు వంశావళి అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. అబ్రహాం ఎవరో వాళ్ళకి అర్థం అవ్వదు, దావీదే ఎవరో వారికి అర్థం అవ్వదు. వారికి అది అవసరం లేదు. అందుకనే డైరెక్ట్గా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు దేవుని కుమారుడా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని వారు ఆ సువార్తని విశ్వసించే వారు అర్థం చేసుకుని దేవుని అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తుని ఈజీగా వారు విశ్వసిస్తారు. ఇలా రాస్తే గనక ఆయన రోమీయులుగా ఉన్నవారు, అన్యుల్నిగా ఉన్నవారిని ఉద్దేశించి రాసిన పత్రికగా. అలాగే రోమీయులు అంటే రోమియుల నుంచి క్రైస్తవులు అంటే అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి, అలాగే యూదుల్లోంచి క్రైస్తవులుగా మారిన వారిని దృష్టిలో పెట్టుకొని రాసిన సువార్తే ఈ మార్కు గారు రాసిన సువార్త అని మనకి తెలుస్తుంది. అందుకనే ఈ మార్కు సువార్తలో యూదుల యొక్క సాంప్రదాయాలు, యూదుల యొక్క భాషా విధానం, రచనా శైలి ఇదంతా కూడా మనకు కనబడుతుంది. మీరు యూదులు ఏ భాష మాట్లాడతారంటే హెబ్రియా అరమిక్ ఈ భాషను వారు మాట్లాడేవారు. ఆ భాషల్లో కూడా కొన్ని పదాలు మనకి ఈ మార్కు సువార్తలో కనిపిస్తాయి. కారణము మార్కు గారు ముఖ్యంగా రోమీయులను ఉద్దేశించి ఈ పత్రికను రాస్తారు. అలాగే యూదుల్ని కూడా అంటే వారు యూదుల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన యూదా క్రైస్తవులకి ఈ పత్రికను రాసినట్టుగా మనకు తెలుస్తుంది. కారణము ఈ పద ప్రయోగాలు ఆయన ఉపయోగించాడు. ఏంటి అంటే బోయనర్గసు, తలితాకిమి, లామా సబబ్ద ఇలాంటి పదాలు, అలాగే గొలకొత్త, ఇవన్నీ కూడా ఏ పదాలు అంటే హెబ్రియా పదాలు. ఇవన్నీ అరమిక్ హెబ్రియా పదాలు ఇక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తాం ఈ పత్రికలో. అలాగే మార్కు గారు ఈ సువార్తను దేని మీద ఫోకస్ చేశారు అంటే అద్భుతాల మీద, ఆశ్చర్యకార్యాల మీద. అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి చక్కగా వివరిస్తూ చాలా క్లారిటీగా రాసిన సువార్తే ఈ మార్కు సువార్త. మత్తయ్య గారు దేని మీద ఫోకస్ చేశారు అంటే ప్రసంగాల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తూ రాసిన పత్రికగా మత్తయి సువార్త మనం చదువుకుంటే, మార్కు గారు ఎక్కువగా యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను వివరిస్తూ చక్కగా వివరించి రాసినట్లుగా మనకి ఈ మార్కు సువార్తలో కనబడుతుందండి. అంటే రోమీయులకి యేసుక్రీస్తు ఒక పరిచారకునిగా, దేవుని కుమారుడైనప్పటికీ తను తాను తగ్గించుకొని పరిచారకునిగా చూపిస్తూ ఉంటాడు వారికి. అదే మార్కు గారు చేసే ప్రయత్నము, ప్రయాస మనకు కనబడుతుంది. అలాగే యూదుల యొక్క సాంప్రదాయాలు కూడా దీంట్లో కనబడతాయండి. 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం కావచ్చు. యాహాను గారు కూడా 19వ అధ్యాయంలో, యాహాను సువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం మనకు 7వ వచనంలో కూడా ఆ మాట కనిపిస్తుంది. యూదుల గురించి కూడా రాసినట్లుగా మనకి తెలుస్తుంది. కారణం ఏంటంటే వారికి ఉన్న ఆచారాలు, కట్టుబాట్లు మనకి ఇందులో కనిపిస్తాయి. యెరూషలేము నుండి 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయట చూచిరి. అంటే వీరికి ఒక సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే మనం యాహాను సువార్త మనం చూసినట్లయితే 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో, యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని
అతనితో చెప్పిరి. మాకు ఒక నియమం ఉంది, అంటే వారికి యూదులకి నియమము నిబంధనలు ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. అవి కూడా యూదుల శుద్ధీకరణ ఆచరణ ఇవన్నీ కూడా మార్కు గారు రాస్తా ఉంటారు. కారణం ఏంటంటే అటు రోమియుల్ని ఇటు యూదుల్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు చేసిన అద్భుతాల మీద ఆయన ఫోకస్ చేస్తూ యేసుక్రీస్తుని ఒక పరిచారకునిగా చూపిస్తూ రాసిన సువార్తే మార్కు గారు రాసిన సువార్త. అద్భుతమైన సువార్త. దీంట్లో ఇంకా వంశావళుల గురించి కానీ యేసుక్రీస్తు వంశావళుల గురించి కానీ అవేమీ కనిపించవు. యేసుక్రీస్తు పుట్టిక గురించి కానీ ఇవేమీ అవసరం లేదు. ఇవే డైరెక్ట్ పని. ఈ ఈ అధ్యాయంలో మనకి ఈ మార్కు సువార్తలో కనిపించే మరొక పదము ఏంటంటే వెంటనే అనే పదం తరచుగా మనకి కనిపిస్తుంది. అదేంటంటే 12వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం 12వ వచనం, 12వ వచనం మనకు చూసినట్లయితే వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంకి కొనిపోయింది. అలాగే 18వ వచనం మనం చూసినట్లయితే వెంటనే వారు తమ వలని విడిచి ఆయన్ని వెంబడించింది. అలాగే 20వ వచనం మనం చూసినట్లయితే వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన ఆ తర్వాత మనం చూసినట్లయితే 29వ వచనం వెంటనే వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి వెంటనే ఎప్పుడు కూడా మార్కు గారు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఎక్కడ ఖాళీగా లేరు. వెంటనే ఆయన పనిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు సువార్త ప్రారంభం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఈ మార్కు సువార్తను మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఈ మార్కు సువార్తను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఈ 16 అధ్యాయాన్ని మనము 5 భాగాలుగా చేసుకుంటే మొదటి భాగము, 2వ భాగం, 3వ భాగము, 4వ భాగం ఇవి మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మొదటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు పరిచర్యకు సిద్ధపాటు. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనకి కనిపిస్తాయి. యేసుక్రీస్తు తన పరిచర్యకు సిద్ధపాటు, యేసుక్రీస్తు పరిచర్యకు సిద్ధపాటు. మనం 20వ వచనం నుంచి, మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 9వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే గలిలయలోని యేసుక్రీస్తు చేసిన పరిచర్య. 3వ భాగం అంటే 10వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు యూదయకు, అంటే ఆయన ఎక్కడ ఉంటారు, గలిలయలో ఉంటారు. గలిలయ నుంచి సమరయ త్రూ ఎక్కడికి వచ్చేస్తారంటే యూదయకు వస్తారు. యూదయకు వచ్చి యూదయలో ఉన్న యోర్దాను అద్దరి, అంటే యోర్దాను నది దాటి అక్కడ పరిచర్య చేస్తారు. 3వ అధ్యాయము ఈ 10వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎక్కడ అంటే యోర్దాను అవతల యూదయలో పరిచర్య చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు యొక్క లాస్ట్ వీక్, చివరి వారము అంటారు. అక్కడ యెరూషలేములో ఆయనకి ఏ సంఘటన, ఏ